బాల్కోట గారు నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని మా స్టూడియోలో ఐకాన్ పాలిటిక్స్ స్టూడియోలో ప్రత్యక్షంగా చూడటం మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ధన్యవాదాలు. బాల్కోట గారు, మనం ఇన్నాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని. కానీ ఇప్పుడు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టే తెలుగుదేశం వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళంతా కూడా జీవీ రెడ్డి ఇష్యూ మీద కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టిరేగిపోతున్నారు. వాళ్ళని చల్లబరచడానికి గబుక్కన పోసాని కృష్ణమురళి దొరికిపోయినట్టున్నాడు సార్. ఏమంటారు మీరు? అంటే పోసాని కృష్ణమురళి చేసింది నేను కరెక్ట్ అంటలా, కానీ ఆయన అరెస్ట్ చేసిన విధానం, అరెస్ట్ చేసిన టైము చూస్తే జీవీ రెడ్డి ఇష్యూని శాంతింపజేయడానికి ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటం అనేది కూటమి ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డైవర్షన్ చేశారు అనేది మీరు అడుగుతున్న ప్రశ్న. అంటే ఇప్పటి వరకు గత 3 రోజులుగా జీవీ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, లేదా సాదాసీదా ప్రజల నుంచి కూడా వస్తున్న ఒక విస్ఫోటనం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుంది. ఎంతవరకు వస్తుందంటే, అసలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోండి, లోకేష్ గారు మీ మంత్రి పదవికి రాజీనామా చేయండి అనే స్థాయిలో వచ్చిన ఈ వ్యతిరేకతను చల్లబరచడం కోసం చెక్కమంటే ఒక చేపను పట్టుకున్నట్టుగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది అని అంటారు. అని మేమంటాం కాదు సార్, జనాలు అంటున్నారు. అందుకని నేనైతే అలా ఏం భావించడం లేదు సార్. ఒకవేళ అలా డైవర్షన్ కోసం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తే ఆ డైవర్షన్ ఎక్కువ కాలం ఉండదండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసినాయి. మనం అమరావతి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అనేవాళ్ళు. మనం పోలవరం గురించి మాట్లాడినప్పుడు కూడా పోలవరం డయాఫ్రమ్ వల్ల ఆల్రెడీ దెబ్బతిందని మాట్లాడేవాళ్ళు. ఇంకెంత డైవర్షన్ చేశారంటే కొంతమంది 100 వీడియోలు కూడా తీశారు, అంటే జనమంతా చూస్తారు అని. ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన కనుక కూటమి పార్టీకి కనుక ఉంటే అవేమి సత్ఫలితాలు ఇవ్వవు. నేను అనుకోవటం ఏంటంటే, పోసాని కృష్ణమురళి ఎలియాస్ మెంటల్ కృష్ణ అరెస్ట్కి అర్హుడు. ఆరుద్ర చెప్పినట్టుగా నేను ఎక్కే రైలు జీవితకాలపు లేటు అంటాడు. అలాగనే ఈయన అరెస్ట్ చాలా లేటు. అరెస్ట్కి మాత్రం పూర్తిగా అర్హుడు. ఇది వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, దానికి సంబంధించిన నాయకులు కూడా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి తప్పు పట్టంలా. మావాడు తిట్టాడు, అమ్మనాబూతులు తిట్టాడు, బండబూతులు తిట్టాడు. మరి మావాడిని తిట్టిన ఎందుకు అరెస్ట్ చేయట్లా అనేదే వాళ్ళ బాధ తప్ప మావాడిని అరెస్ట్ చేయొద్దని చెప్పి అనేవి వీళ్ళు చెప్పడం వల్ల. కాకపోతే వాళ్ళు ఆ రోజు చంద్రబాబు తిట్టిన వాళ్ళని కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ వాళ్ళు వేయచ్చు. ఎంతవరకు అంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలంటే అన్ని మాటలు మనం వినలేము. నేను ఒక మాటే చెప్పిస్తా. ఆయన పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశం ఇదిగోండి. గుర్తుపెట్టుకొని ఇంకా బతికే ఉంటాను, రక్త గన్నీరు పెట్టుకుంటాం. నీకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతుంది, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా డాష్. అంతకన్నా ఎక్కువ అన్నాడండి. అసలే మసలే లోకంలో పవన్ కళ్యాణ్ లాంటి లాకోలు అన్నట్టు కూడా వాడాడు. అందుకని ఇంకా నేను పెద్ద పెద్ద పదాలు కూడా నేను చూపించడా. అంటే వీటిని ఏమంటారంటే మా గ్రామీణ పరిభాషలో నోటితో మాట్లాడటం అని అనరు, ముడ్డితో మాట్లాడటం అంటారు. ఈయన ముడ్డి కింద 67 సంవత్సరాలు ఉంది. ఇతనికే కూతుళ్ళు ఉన్నారు, ఇతనికే భార్య ఉంది. నేను అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నిక్కర మీద ఉన్నాడు. అంటే సభ్య సమాజం అసహించుకునే విధంగా ఇలా మాట్లాడితే, నేను ఒక పోసాని కృష్ణమురళిని అన్ను, ఎవరు మాట్లాడినా ఎలాంటి మద్దతు వస్తుందండి? ఇలా బరి తెగించి మాట్లాడితే నాయకులని మరి అందులో అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది. అందుకని అసలు జనరల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఆశించింది ఏంటంటే, ఈ పోసాని కృష్ణమురళి
వల్లభనేని వంశీ, కొడాలి నాని, శ్రీరెడ్డి, పంచి ప్రభాకరు, ప్రదీపు, ఇలాంటి నందిగం సురేషు, ఇలాంటి నాయకులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేస్తారని భావించారు. ఇంకో మాట ఏంటంటే శ్రీకాంత్ గారు, వీళ్ళకి ఏదో అల్జిమర్ వ్యాధి ఉన్నట్టుంది. వీళ్ళందరూ వైసీపీలో ఉన్న చాలామందికి అల్జిమర్ వ్యాధి అంటే మతువెరుపు వ్యాధి. వాళ్ళు చూస్తారులే కానీ ఏం చూస్తున్నామో తెలియదు వాళ్ళకి. మనిషి ఎదుటిపడ్డా కూడా వాళ్ళు గుర్తించలేరు. ఈ అల్జిమర్ వ్యాధి లక్షణం. గతంలో ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు కూడా ఈ అల్జిమర్ వ్యాధితో చాలా బాధపడిపోయి చనిపోయారు. ఇది గ్రహించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా అల్జిమర్ వ్యాధి ఉంది. నువ్వు సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేసావంటే నాకేం తెలియదు అంటున్నావు. నీ కారు ఎందుకు ఎక్కించిందంటే నేను మర్చిపోయాను అంటున్నావు. ఇప్పుడు జైపాల్ కూడా ఇదే మాట్లాడాడు రఘురామకృష్ణరాజు కేసులో. ఇప్పుడు పోసాని కూడా ఇదే మాట్లాడతాడు. అంటే ఇటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని పెంచి పోషించాడు. ఫలితం అనుభవిస్తున్నారు. ఫలితం అనుభవించడం అంటే వీళ్ళకి ఏదో ఉరిశిక్షలు పడతాయి, ఏదో కోదం రాయి వేస్తారు, కాళ్ళు పైన తల కింద కాయబెట్టేది చేస్తారని కాదు. మళ్ళీ న్యాయస్థానాలు పోతారు, విడుదలవుతారు. విడుదలైన తర్వాత 2.0 అంటారు, మళ్ళీ జగనన్న వస్తారంటారు, మీ అంతు చూస్తామంటారు. నందిగం సురేష్ అదే అన్నాడు కదా, జైలు బయట మాట్లాడినప్పుడేమో బాగానే చూశారు పోలీసులు అన్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, మళ్ళీ మేము వస్తున్నాం. స్క్రిప్ట్ మారిపోయింది. ఇప్పుడు వెంకట రజనీ గారి స్క్రిప్ట్ మారిపోయింది, రోజా గారి స్క్రిప్ట్ మారిపోయింది, అందరి స్క్రిప్ట్లు మారిపోయినాయి అండి. అందుకని ఈ తరహా రాజకీయాలు చేస్తే మరి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటుంది. నేను ఒక మాట గమనించారో లేదు, ఈ పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఎస్ఐఓ అధికారు భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నా కూడా అరెస్ట్ చేసే అధికారం మాకుంది పోలీసులకి అన్నాడు. కాశ్మీర్లో ఉన్నా అది చట్టం, సందుల్లో గొంతుల్లోనే కాదు. కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు. నిజానికి నా దృష్టిలో వీళ్ళందరినీ కూడా అండా జైల్లో పెట్టాలి. తిహార్లో అండా జైలు అని ఒక జైలు ఉంది. జస్ట్ వాళ్ళు కూర్చున్న వరకే ఉంటుందంట. ఆ స్వాతంత్రోద్యమ కాలంలో సమరయోధులందరినీ పెట్టేవాళ్ళు, అలా పెట్టాలి. మరి ఇప్పుడు ఓబులాపూర్ తీసుకెళ్లారు, ఇవాళ రేపు కోర్టుకు పెడతారు, ఆయన కోర్టుకు పోతారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్కి ఖండించడం కానీ బాధపడటం కానీ ఆంధ్రప్రదేశ్లో నేనైతే చూడలేదండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ని మీరు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొంతమంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే సార్, పోసాని కృష్ణమురళిని చూస్తే భస్మాసుర హస్తం అని గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పోసాని కృష్ణమురళి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది, వెళ్ళి వచ్చిన బుద్ధి చెప్పాలి కదా, ఆయనకి ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా, కానీ ఇది గొప్పగా చెప్పుకుంటుంది అన్నాడు. అలాగే ఏమైపోతావు, జైలుకి వెళ్తే 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు ఉంటావు, ఆ తర్వాత పునీతులు అవుతావు కదా. ఈరోజు సోషల్ మీడియాలో అంతా వీడియోలు చెప్తా ఉన్నారు. ఆయన వాగిన వాగుడికి కనీసం సానుభూతి కూడా ఏ కోశాన్ని నుంచి రావట్లేదు, ఎవరి నుంచి కూడా రావట్లేదు. ఆయన్ని ఓన్ చేసుకుంటే మనం ఎక్కడ అబ్బాస్ పాలు అవుతాము అని వైఎస్ఆర్సీపీ కూడా దూరం పెడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు గమనించారా లేరు, నిన్న అంబటి రాంబాబు మాట్లాడు, మరొక నాయకుడు, 2 నాయకులు, వాళ్ళు ఏమంటున్నారంటే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, మా సభ్యుడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రాజకీయాలకి అతీతంగా ఉండి కూడా ఫిలిం స్టేర్ దానిలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాం అంతే తప్ప మా పార్టీ నాయకుడు కాదని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా ఉన్నారు. శ్రీరెడ్డిని కూడా అలానే చెప్తున్నారు, పంచి ప్రభాకర్ని అలానే చెప్తున్నాడు. పోసాని కృష్ణమురళి కూడా దూషించినందుకు దేశించి పార్టీ ప్రభుత్వం రాగానే వైసీపీ ఓడిపోగానే నేను రాజకీయాలకు వస్తే నేను మాట్లాడను అన్నాడు. అంటే ఏంటంటే తప్పించుకొని బాగుంటాం. మరి ఇవన్నీ పులులు, సింహాలు, ఎలుగుబంట్లే కదా సార్, రండి చూసుకుందాం అనేవాళ్ళు కదా, మరి అలా మాట్లాడచ్చు కదా. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి విషయంలో ఆయన పుట్టి పెరిగిన సామాజిక వర్గాన్ని తెచ్చటం ఇది మహాదారుణం అండి. ఎందుకంటే మంచి చేయకపోయిలే కానీ నువ్వు పుట్టి పెరిగిన సామాజిక వర్గం పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ గారిని తిట్టావు, అసలు సామాజిక వర్గాన్ని దుమ్మెత్తిపోశారు. ఈ పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు. ఇది మహారోత కలిగించిన అంశం. తప్పనిసరిగా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. నిజానికి ఏంటంటే వీళ్ళకి చాలా ఆలస్యం అయిపోయింది. వీళ్ళని ఈ సాదాసీదా సెక్షన్తో కూడా కాదు సార్, చట్టం అంటే ఒక భయం ఉండాలి. మీకు మాట చెప్తాను శ్రీకాంత్ గారు,
వీళ్ళు చేసిన సోషల్ మీడియా హననంలో చాలామంది మహిళలు అసలు సంసారాలను కోల్పోయే పరిస్థితి. మీకు ఒక మాట తెలుసా, ఇప్పుడు జనసేన మహిళలను ఏమంటారు, వీర మహిళ అంటారు. జనసేనలో ఒక అధికార ప్రతినిధి ఉంది నాకు తెలిసి, ఆ అమ్మాయి కొద్దిగా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో పెట్టి వీర మహిళకు బదులుగా వీర్య మహిళ అని పెట్టాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి కాపురం చేయాలండి భర్తతో, బిడ్డల దగ్గర ముఖం చూపించాలండి. మరి ఇలాంటి హననాన్ని కూడా వైసీపీ పార్టీ ప్రోత్సహించిందండి. స్టిల్ ఇప్పటికి కూడా అదే రన్ అవుతుంది. ఇది ఒక వైసీపీ పార్టీనే కాదు, ఒకవేళ ఈ తరహా పోస్టులు ఇతర రాజకీయ పార్టీలు పెట్టినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినా కూడా దీని మీద ఒక చట్టం తీసుకురావాలండి. పైపచ్చి ఇది తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువైపోయిందండి. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ బూతులు మనం ఏనాడు వినలా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలోనే నారు పోసి నీళ్లు పెట్టి సాలు దున్ని పెంచినట్టు పెంచారు ఇదంతా. అంటే మనం ఈ భాషని రాజకీయాల్లో చూసుకుంటే సార్, రాజకీయ భాషని వక్రీకరించింది ఫస్ట్ కేసీఆర్. అవుననుకున్నా కాదనుకున్నా సరే రాజకీయాల్లో అంటే మనం అంటాం కదా, లిమిట్ దాటి మాట్లాడింది కేసీఆర్. ఆ తర్వాత దాన్ని పరాకాష్ఠ తెలిసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. సో మనం చాలాసార్లు కూడా చూసాం. ఈవెన్ ఒకసారి మనకి ఈయన ఒక నాయకుడు గుంటూరు జిల్లా నుంచి స్టేజ్ మీదే జగన్మోహన్ రెడ్డి ముందు రోజా గారికి వచ్చి చెప్తా ఉన్నాడు, అమ్మ రోజమ్మ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తిట్టమంటున్నారు, మన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కొంచెం తిట్టమంటున్నారు, తిట్టమ్మా అని. జగన్మోహన్ రెడ్డి గారు తత్వం అది. రాజకీయాల్లో కలుషితం చేసింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ద్వయం. అంటే కేసీఆర్ భాష కన్నా కాస్త బన్నీని కానీ డైర్ కానీ ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి భాషకి డైర్ లేదు, బన్నీను లేదు, మొత్తం దిశమలతో వెళ్ళిపోవటమే. అంటే ఆ స్థాయికి పెంచేశాడు. ఇప్పుడు ఆయన హయాంలో కూడా మన ఈ గోరంట్ల మాధవ్ నూడి వీడియో చేస్తే ఒక పార్లమెంట్ ఎంపీ కదా, అంటే తోటి పార్లమెంట్ ఎంపీని కూడా దగ్గరకు రావడానికి ఆయన చూసి భయపడ్డారు ఆ వీడియో చూసినాక. మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మందలించలేదు కదా. ఆయన ఉన్నాడు, పాత్రికా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు చూపిస్తా, మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి చూపిస్తా, నీకు చూపిస్తా అన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది, అరే నేను నిన్ను ఎంపీ చేసింది, ముందు నాకు చూపిస్తూ తర్వాత నువ్వు బాబు గారికి చూపిస్తారని కూడా అనలేదు ఆయన. మరి ఆ వ్యవస్థను పెంచి పోషించారు. పెంచి పోషిస్తే ఒక్కొక్కటి మురకాలాగా తయారయ్యారు ఇష్టానుసారంగా. ఇప్పుడు భువనేశ్వరిదేవి ముఖం చూసినా కూడా నా దృష్టిలో అమ్మ గుర్తుకొస్తుందండి. నేను రాజమండ్రి సభకు కూడా వెళ్ళా, సత్యమేవ జయతే అనే సభకి. ఒక పెద్ద వయసు, రామారావు గారి తనయ్య, చంద్రబాబు నాయుడు గారి తల్లి. అటువంటి అమ్మ మీద కూడా పరుషమైన వ్యాఖ్యలు చేసి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దుఃఖిస్తుంటే ఆనందపడిపోయే ఈ యొక్క ప్రహాసనాన్ని ఎవరు క్షమిస్తారు? అందుకని ఆ పరాకాష్ఠలో భాగంగానే ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్గానే భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు కానీ, ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే పోసాని అరెస్ట్కి శభాషణాలి, అభినందనలు వ్యక్తం చేయాలి. ఇంకా లేట్ అయిందని భావించాలి తప్ప ఇటువంటి వాళ్ళకు మద్దతు పలకాల్సినంత అవసరం అయితే లేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.